శ్రీహరి గారు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, చైర్మన్లు అందరు ఏకమే ఎందుకు వచ్చినారు? ఇక్కడ కనువిప్పు కలే విధంగా మీటింగ్ ఉండాలి. మోడీ, అమిత్ షా ఆరా తీయాలి. బండి సంజయ్ ఏంది ఆ మీటింగు? ఏం చేస్తున్నారు మీరు? అసలు కథ ఏందో అడగాలి. కిషన్ రెడ్డిని అడగాలి, ఆరా తీయాలి. ఆ దశగా మన మీటింగ్ ఉండాలనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలను సమానంగా చూసే పార్టీ. అందుకే మిత్రులారా, 15న కామారెడ్డిలో జరిగే బహిరంగ సభ బీసీల కోసం ఒక మలుపు తిప్పే సభ. ఆ సభ విజయవంతమైన రీతి చూస్తే బీజేపీ నాయకులు మెట్టు దిగక తప్పదని అనిపించే సభ అది కామారెడ్డిలో. కామారెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేను ముఖ్యమంత్రి గారు చెప్పాను. కామారెడ్డి నేను హెలికాప్టర్స్ చెప్పాను. కామారెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఒక ప్రముఖ స్థానం ఉన్న పట్టణం. మేము చిన్న ఉన్నప్పుడు ఇక్కడ కాలేజీలు, డైరీ, ఫారెస్ట్రీ, ఫిషరీ, ఎడ్యుకేషన్కు హబ్గా ఉన్నటువంటి ప్రాంతం, రాజకీయంగా చైతన్యవంత ప్రాంతం. ఈ ప్రాంతంలో బహిరంగ సభ అంటే యావత్ రాష్ట్రానికి ఒక పిలుపునిచ్చే సభగా ఉండబోతా ఉంది ఈ సభ అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారి ఈ 2 ఏళ్ల పాలన మీరు చూసినారు. అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ఇచ్చిన మాట ప్రకారం పోయిన బీఆర్ఎస్ నాయకుడు అప్పుల పాలు చేసిపోయిండు. మన నిజామాబాద్ జిల్లాలో మీటింగ్ పెట్టుకొని మన కోడలు కవిత గురించి 2 మాటలు మాట్లాడుకోవాలి. మన జిల్లా కోడలు కవితమ్మ, జిల్లా కోడలుగా అభిమానిస్తాం. కానీ లిక్కర్ రాణిగా ఆమె తెచ్చిన చెడ్డ పేరు జిల్లా అంతా కూడా బాధపడే విధంగా ఉందనే మాట కూడా ఇస్తున్నాం, మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ వారు జరిగిన అవినీతి గురించి చెప్తా ఉంది. చాలా సంతోషం. మీ అందరికీ మేము వేదిక పైన అందరం చెప్తూనే ఉన్నాం. 10 ఏళ్లుగా టీఆర్ఎస్ నాయకులు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు, మన సొమ్మును దోచుకున్నారు, కాళేశ్వరం పేరిట దోచుకున్నారు, భూముల పేరిట దోచుకున్నారు, ఐటీ పేరిట దోచుకున్నారు అనే మాట చెప్తే అక్కడక్కడ ఒక 25% మంది నమ్మలే. కాంగ్రెస్ వాళ్ళు చెప్తారో కొంత నిజం ఉండొచ్చు అనుకున్నారు. కానీ కవిత గారు, కేసీఆర్ కూతురు గారు సాక్షాత్ ప్రెస్ మీట్ పెట్టి మేము దోచుకున్నామనే మాట రూపిడి చేసింది. 10 ఏళ్ళు లూటీ చేశామనే మాట చెప్పింది. మా బావ, మా అన్న, మా తోడబుట్టిన అందరం కలిసి దోచుకున్నామనే మాట చెప్పింది. ఎందుకు బయటపడింది? వాటాల్లో తేడాలు వచ్చి బయటపడింది. ఆమె బాధ అంతా దోచుకున్న సంపాదనలో ఎక్కువ వాట నాకు, మా కేటీఆర్ అన్నకు రావాలి, కానీ మాకన్నా ఎక్కువ వాట హరీష్ రావు, సంతోష్ రావుకి ఎట్లా పోతుందని బాధ. ఆ వాటాల్లో తగాదనే ఇలా 4 ముట్టలై బయటపడ్డారు. ఒప్పుకుంది కేసీఆర్ బిడ్డ కవిత, ఒప్పుకుంది మేము దోచుకున్నాం ఈ రాష్ట్రాన్ని, నేను మాట ఒప్పుకుంది. నేను పత్రికా సమావేశం చెప్పాను. కవిత గారు సంతోషం ఇవాళ ఒప్పుకున్నారు, రాజీనామా చేశారు, మంచిదే. కానీ ఈ మాట ఒక 5 ఏళ్ల కింద ఉంటే, వారు అధికారులు ఉన్నప్పుడు ఈ మాట ఉంటే, నాయన మా బావ, మా అన్న ఈ రాష్ట్రాన్ని దోచుకుంటారన్న మాట ఒక 5 ఏళ్ల కింద చెప్తుంటే ఇలాంటి వేదికల మీద పిలిచి సన్మానం చేసేవాళ్ళం. అంతా అయిపోయి దోచుకున్నంత పంచుకొని లూటీ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకపోయి మేడిగడ్డకు బీటలు వారి అంతా అయిన తర్వాత ఇవాళ లెక్కలు చెప్తుంది మహారాణి. నిజంగా కూడా 5 ఏళ్ల కింద నువ్వు ఎదురొచ్చి బయటపడి చెప్పుంటే రాష్ట్ర ప్రజలు నిన్ను అంగీకరించేవారు. ఇలా వాటల్లో తేడా వచ్చి 10 ఏళ్ళు దోసుకొని అంతా ఖాళీ కూలినంకి ఇలా బయటకు వచ్చి చెప్తే నీ చెప్పే మాటలకి పసలేదు. నాకు పెద్ద అనుమానం ఇది కూడా కేసీఆరే ఆడిస్తున్న డ్రామానేమో అని. పొంగిరెడ్డి సీనన్న చెప్తా ఉండే, కాళేశ్వరం మీద ప్రజలు 90% ఇలా అవినీతి జరిగి నమ్ముతున్నటువంటి వేళ ఆ పరిస్థితి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కుటుంబంలో తగాద పెట్టుకొని నటిస్తున్నారేమో నాకు ఇప్పటికీ అనుమానమే. ఇంకేదో రోజున కవిత అయిపోయింది రా అంటే ఈమె బోధ ఆయనకి పోదా?
హరీష్ రావు మరదల ఏదో అయిపోయింది రా జాయిన్గా అంటే పోదా, బయట ఉంటుందా పోకుంటా? కుటుంబం అంతా దొంగలే, దొంగల మూట రాష్ట్రాన్ని దోచుకొని వాళ్ళు వాటాలు వాడక ఎవరికి వారు ఈ రాష్ట్రాన్ని మరొకసారి ఏలుకుందామని. మిత్రులారా, నాకు తెలిసినంత వరకు నేను కూడా 30-40 రాజకీయాల్లో ఉన్నా. ఒక రీజనల్ పార్టీ ఇంత దోచుకొని అత్యంత తక్కువ సమయంలో ఈ దేశ చరిత్రలో అత్యంత ఎక్కువ దోచుకున్న రాజకీయ కుటుంబం ఏదైనా ఉంది అంటే కేసీఆర్ కుటుంబమే. ఎందుకంటే సమయం చాలా తక్కువ, 10 ఏళ్ళు వాళ్ళు పాలన చేసింది. 10 ఏళ్లలో ఒక 40 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి ఎంత దోచుకోవచ్చు అంత దోచుకున్నారు. అంత దోచుకున్న పార్టీ ఇలా బజార్లో పడి కొట్టుకుంటా ఉంటే